నమస్తే. చెప్పన్నా. ఏం పేరన్నా? సుమిత్ అన్న, జేబీఐ డ్రైవర్. ఆటోనే ఎప్పటి నుండి వెళ్తున్నావు? నేను 10 సంవత్సరాలు అయిపోయాయి. ఎట్లుంది మరి ఆటో బిజినెస్ ఎట్లుంది? ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు మస్తు ఉండే అన్న. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాక ఎందుకట్లా? మొత్తం ఫ్రీ బస్ చేసిండు. ఎవరు చూసినా ఆధార్ కార్డు చూపిస్తారు. మా ఫోటో కొట్టేసిండు మొత్తం రేవంత్ రెడ్డి. ఫ్రీ బస్ వల్ల ఎవరు చూసినా ఓలా ఓవర్ బుక్ చేసుకుంటారు. ఏం లేదు మాకు, అసలు ఏం లేదు. ఒక టైంలో మేము 500 2000 తీసుకోతుండే, ఇప్పుడు 1000 రూపాయలుగా 600 తీసుకొని ఇంకా ముందే ఎత్తున్నాం. అది రేవంత్ రెడ్డి కారణం. ఆయన వల్లే, మొత్తం ఆయన వల్లే. ఫ్రీ బస్ చేసిండు. ఎవరు చూడు ఓలా ఓవర్ ఓపెన్ చేస్తుండు. అంతా ఫ్రీ. ఎవరంటే ర్యాపిడో బుక్ చేస్తారు. ఇవన్నీ బంద్ చేస్తే మంచిగా ఉంటాం. కేసీఆర్ అంటే మేము దేవుళ్ళకు ఉంటే మస్తు రాజ్యాలకు ఉంటే మేము. కేసీఆర్ దేవుడు, ఈ రేవంత్ రెడ్డి వేస్ట్ కాడు. చెప్తున్నాం కదా. మంచిగా పాలన చేస్తున్నాడు. ఏం చేస్తున్నా చెప్పు. ఏం చేయలే. ఏం చేసిండు? సంవత్సరంకి 5,000 ఇస్తాడు. ఏమి ఇచ్చిండా? ఎవరికైనా ఇచ్చిండా ఎవరికైనా చెప్పాలి. ఇచ్చిండా లేదా? ఏమి ఇవ్వలే. ఎవరికి ఇవ్వలే. గ్యాస్ అన్నాడు 500 ఇచ్చిండు. కరెంట్ బిల్ అన్నాడు ఒకటి, కరెంట్ ఒకటి చేసిండు. ఇంకేమి ఇచ్చిండు? ఏమి ఇవ్వలే. వచ్చింది ఏం చేయలే. రేవంత్ రెడ్డి వేస్ట్, కేసీఆర్ బెస్ట్. ఎప్పటికైనా కేసీఆర్ చేసినట్టు ఎవరు చేయలే, ఏ రాజకీయం చేయలే. ఓలా ఊబర్ బంద్ అయితే మేము బతామన్నా, మా జీతం మంచిగా అవుతాయి. లేకపోతే వేస్ట్. ఇప్పుడు మీ ఆటో వాళ్ళకి సంవత్సరానికి 12,000 ఇస్తా అన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అదే వచ్చిందా లేదా? ఎవరికి రాలే. అన్ని వేస్ట్ మాటలే అవన్నీ. రేవంత్ రెడ్డి అన్ని వేస్ట్ మాటలే. అనిపిస్తుంది పాలన సంవత్సరం అయిపోయింది కదా ఇప్పటికి. ఆయన వెళ్ళిపోవాలా. ఆయన వేస్ట్ ప్రభుత్వం. వేస్ట్. ఎందుకంటే ఈ కారణం వస్తున్నాయి. వేస్ట్. చెప్పు, ఒక 2-3 చెప్పు. ఒక టైంలో ఆడలను కొడితే ఇంటికి ఎవరు ఒక్కొట్టుండే, ఇప్పుడు ఆడకాయ వరకు వెళ్ళిపోతారు. రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ అప్పుడు అడిగి మరిగి ఉంటుండే, ఇప్పుడు వెళ్ళిపోతారు. పిచ్చకొని వెళ్ళిపోతారు. ఏం చేస్తాం? ఇంకోటి, ఇప్పుడు డీజిల్ బండ్లని హైదరాబాద్ లో తిరగనియను, పొల్యూషన్ అవుతుందని చెప్పేసి అంటా ఉండు. మరి ఏంది ఆ డీజిల్ బండ్లను తీసేస్తే మీకు మంచి పర్మిషన్ ఇచ్చింది ఆయన ఫస్ట్. ఇప్పుడు తిరగని అంటుండు. డీజిల్ బండ్లు డిస్ట్రిక్ట్ వస్తాయి కదా. మళ్ళా అంటే నార్మల్ డీజిల్ తోలే ఆటోలని హైదరాబాద్ లో తిరగని అని చెప్పేసి అంటాను. మరి దానివల్ల మీకు నష్టం అవుతుందా లాభం? అది నష్టమే. డీజిల్ బండ్లు అంటే బయట సిటీ బండ్లు మొత్తం వస్తున్నాయి. ఊర్ల బండ్లు మేము సిటీ బండ్లు ఏమి లేదు కదా. రేవంత్ రెడ్డి రాజకీయం లేదు. వేస్ట్. కేసీఆర్ బెస్ట్. ఇప్పుడు 6 గ్యారెంటీల పరిస్థితి ఏంది మరి? 6 గ్యారెంటీలు అన్నారు కదా. ఏం చేసిండు అన్న చెప్పు. ఏం చేయలేదు. వేస్ట్ చెప్తున్నా కదా. రేవంత్ రెడ్డి ఎందుకు రుణమాఫీ చేసిళ్ళు, పెన్షన్ ఇస్తున్నారట. ఎంత చేసిండు అన్న పెన్షన్? ఇచ్చిండా? పడ్డా ఎవరికైనా? ఎవరికి వాడలే. అదే 2,000. ఎవరికి వాడలే. అదే 2,000. గ్యాస్ 500 అన్నాడు. అదే ఎవరికి వాడలే. ఏం కాలే. అన్ని మాటలే ఖాళీ, పైసలు దుబ్బుడు అంతే. రేవంత్ రెడ్డి విషయమే పైసలు దుబ్బుడే. మొన్న ఆటోలో స్టిక్కర్ అని చెప్పిండు. అది 2,000 దుబ్బుడే. ఇంకేం లేదు. ఆ పోలీసు వాళ్ళు ఏం చూస్తలేడు. ఖాళీ ఆర్సీ చూస్తున్నా అంటే అన్ని కావాలంటారు పేపర్లు. ఏం లేదు. కానీ 2,000 దుబ్బనికే పైసలు అవి అంతే. రేవంత్ రెడ్డి రాజకీయమే అది. ఏం చెప్తాను ఫైనల్ గా? రేవంత్ రెడ్డి వేస్ట్ కాడని చెప్తాం. సరే.